హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట సిరీ ఛానల్. ఈరోజు హోటల్ జాస్ గురించి మీకు చెప్పబోతున్నానండి. మేము చెన్నై నుంచి విజయనగరం వెళ్తున్న టైంలో ఈ హోటల్ జాస్కి లంచ్కి అయితే వచ్చాము. నాకు ఈ హోటల్ అయితే చాలా బాగా నచ్చిందండి. మామిడి తోట మధ్యలో చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ హోటల్ చాలా బాగుంది. చాలా క్లీన్ అండ్ నీట్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఈ హోటల్ అయితే చాలా బాగా నచ్చింది. సో అందుకని ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. పచ్చటి మొక్కల మధ్య ప్రశాంతమైన వాతావరణం మధ్య చాలా బాగుందండి హోటల్ జాస్. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇక ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఫుడ్ అయితే టేస్ట్ అద్దరిపోయిందండి. డెలిషియస్గా ఉన్నాయి డిషెస్ అన్నీ కూడా. మేము వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నామండి. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, అద్దరిపోయింది టేస్ట్. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి ఫుడ్ని. ఫుడ్ కాస్ట్ వచ్చేసరికి మాకు కంఫర్టబుల్గానే అనిపించాయండి. ప్రైజెస్ అన్నీ కూడా వెరీ హైగా లేవు, అలానే లోగా కూడా లేవండి, మీడియంగా ఉన్నాయి ప్రైజెస్. చాలా బాగుంది ఫుడ్ కూడా. చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, అలాగే సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగా నచ్చిందండి. మేము తీసుకున్న ఫుడ్ బిల్ ఎంత అయింది అనేది అంతా కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఒకసారి హోటల్ జాస్ అంతా కూడా చూసిద్దాము. మామిడి తోట మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా అరేంజ్ చేశారండి. చాలా చక్కగా ఉందండి. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. లంచ్ అయిపోయిన తర్వాత మేము అవుట్ సైడ్ వచ్చామండి. ఈ మామిడి తోటలో ఈ పచ్చటి మొక్కల మధ్య పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్ అయితే అరేంజ్ చేశారండి వీళ్ళు. ఈ గ్రీన్ ప్లాంట్స్ దగ్గర కొన్ని మంచి ఫోటోలు, ఒక 4-5 మంచి వీడియోలు తీసుకున్నామండి. నేను, మా వారు, పిల్లలందరం కూడా. పిల్లలైతే చక్కగా వాళ్ళు గేమ్స్లో ఇంకా మునిగిపోయారు. చక్కగా హ్యాపీగా ఆడుకున్నారండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవునండి, మర్చిపోయాను. మేము తిన్న ఫుడ్ బిల్లు ఒక లాస్ట్లో పెడుతున్నాను చూడండి. ఇదే మేము తిన్న ఫుడ్ బిల్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.